తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మే 27, 28 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్ర మహానాడు కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. సంగం మండలంలోని మహానాడు వేదిక ప్రాంగణాన్ని సందర్శించిన ఆయన స్థానిక నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలతో కలిసి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈసారి మహానాడును అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా మే 28న స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గతంలో మహానాడు ఒకే ప్రాంతంలో నిర్వహించడంతో రాష్ట్ర నలుమూలల నుంచి కార్యకర్తలు అక్కడికి వెళ్లాల్సి వచ్చేదని, అయితే ఈసారి డిజిటల్ టెక్నాలజీ సహాయంతో హైబ్రిడ్ మోడల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పల్లా శ్రీనివాసరావు తదితర ముఖ్య నేతలు పాల్గొనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 1875 క్లస్టర్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఆత్మకూరు నియోజకవర్గంలో మొత్తం 11 క్లస్టర్లు ఉండగా సంగం మండలంలో 2 క్లస్టర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని, ప్రతి క్లస్టర్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి కార్యకర్తలు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు ఏఐ, కంప్యూటర్, డిజిటల్ టెక్నాలజీలపై అవగాహన కల్పిస్తున్న దూరదృష్టి నాయకుడు చంద్రబాబును మంత్రి కొనియాడారు. ఆయన విజన్ కు అనుగుణంగా ఈ మహానాడును డిజిటల్ విధానంలో ప్రయోగాత్మకంగా నిర్వహిస్తూ లక్షలాది మంది కార్యకర్తలు ఒకేసారి వీక్షించేలా రూపకల్పన చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమానులు, టీడీపీ డెలిగేట్లు, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకులు పాల్గొంటారని తెలిపారు. రేపటి నుంచి 2 రోజుల పాటు జరగబోయేటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహానాడు కార్యక్రమానికి ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ సంగం మండలంలో 2 క్లస్టర్లు ఉన్నాయి. క్లస్టర్ బేస్డ్గా జరిగేటువంటి ఈ మహానాడు కార్యక్రమాన్ని అన్ని ఏర్పాట్లు సజావుగా సాగుతున్నాయి. ఇవన్నిటినీ కూడా పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల ఇన్ఛార్జీలు, గ్రామస్థాయి నాయకులు అందరినీ కలిసి రేపు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జరిగే ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తూ ఇక్కడికి రావడం జరిగింది. అందరూ పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు జరిగే ఈ మహానాడు 28వ తారీఖున మరి ముఖ్యంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లు చేసి కార్యక్రమాలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా ఈ మండలంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. చాలా సంతోషం. ఎక్కువగా ఏర్పాట్లు చేసి ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ డెలిగేట్లు కానీ, అభిమానులు కానీ, స్వర్గీయ ఎన్టీ రామారావు గారి అభిమానులు, బాలకృష్ణ గారి అభిమానులు, అలాగే తెలుగుదేశం పార్టీ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న అందరూ కూడా ఇక్కడికి హాజరవుతారు. కాబట్టి అందరికీ స్వాగతం పలకడానికి ఏర్పాట్లు జరుగుతుంది. కాబట్టి రేపు ఆత్మకూరు నియోజకవర్గంలో 11 క్లస్టర్లు ఉన్నాయి. 11 క్లస్టర్లలో కూడా మహానాడు కార్యక్రమం రేపు 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఇది కేంద్ర పార్టీ కార్యాలయంతో అనుసంధానం చేస్తున్నాం. అక్కడ నుంచి డైరెక్ట్ లైవ్ రిలే ఇచ్చే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. గతంలో అనేక మహానాళ్ళు జరిగాయి. ప్రతి మహానాడులో కూడా ఎక్కడో రాష్ట్రంలో ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసి ఆ ప్రాంతానికి అన్ని ప్రాంతాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ హాజరయ్యేవారు. కానీ ఈ దఫా ఒక ప్రత్యేకత ఏంటంటే డిజిటల్ టెక్నాలజీ వచ్చాక హైబ్రిడ్ మోడల్లో కేంద్ర పార్టీ కార్యాలయంలో జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జాతీయ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ నారా లోకేష్ గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారితో ఇతర పెద్దలందరూ అక్కడ ఉండి, పాలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ రాష్ట్ర నాయకత్వం అంతా అక్కడ ఉంది. అన్ని క్లస్టర్స్లో దాదాపు 1875 క్లస్టర్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. తెలుగుదేశం పార్టీకి అన్ని క్లస్టర్లలో డైరెక్ట్ రిలే ఇచ్చి హైబ్రిడ్ మోడల్లో అక్కడ ఏం జరుగుతుందో అదంతా ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి చూసేది కాకుండా మన ప్రాంతంలో, మన క్లస్టర్లో మనమే ఉండి వీక్షించే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇవాళ ఏఐ టెక్నాలజీ గురించి, అలాగే కంప్యూటర్ టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ గురించి ఎప్పుడు ప్రజలకి చెప్పేటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రయోగాత్మకంగా ఈ మహానాడుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు వీక్షించే విధంగా
రోజువారీ కార్యక్రమాలన్నింటినీ కూడా డిజిటల్ టెక్నాలజీలో స్క్రీన్ పైన చూడబోతున్నాం. మామూలుగా అయితే మొదటి 2 రోజుల పాటు డెలిగేట్లే కాదు, పార్టీ సభ్యులు కూడా రావచ్చు, వాళ్ళు కూడా వస్తారు. అందరూ కూడా లక్షలాది మంది ఈరోజు తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అభిమానులు, కార్యకర్తలు ఈ యొక్క డైరెక్ట్ రిలేని ఈరోజు మహానాడు కార్యక్రమం రేపు ఎల్లుండి నేరుగా వీక్షించడం జరుగుతుంది. ఇది ఒక కొత్త విధానం రూపొందించి ఇవాళ అమల్లోకి తీసుకురావడం. దీన్ని అందరూ ఆహ్వానిస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత, వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు, మహిళలు, పార్టీ నాయకులు, దళిత, గిరిజన, బలహీన వర్గాల నాయకులు, కార్యకర్తలందరూ కూడా మాకు ఇంత దగ్గరగా మహానాడుని చూసేటువంటి ఒక మంచి అవకాశాన్ని రాష్ట్ర పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇచ్చారు. తప్పకుండా ఏ క్లస్టర్లో ఉన్నా ఆ క్లస్టర్కి వెళ్ళి మేము చూస్తామని, 2 రోజుల పాటు మేము పార్టీ కార్యక్రమంలో ఉంటామని ప్రతి ఒక్కరు కూడా సన్నద్ధమవుతున్నారు. వారందరికి కూడా నిండు మనసుతో ఆహ్వానం పలుకుతూ ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్న మా క్లస్టర్ నాయకులకు, మండల నాయకులందరికీ ప్రత్యేకంగా నేను వాళ్ళకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాను. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.